చిన్నప్పుడు ఒక గొర్రెల కథ చదువుకున్నాం. ఏంటంటే ఒక గొర్రెల మంది వెళ్తూ ఉంటే ఎవరో దారిని పోయి దానయ్య ఒక కర్ర అడ్డం పెడితే ఓ గొర్రె దూకిద్ది, రెండో గొర్రె దూకిద్ది. ఆ దానికి చేనుప్పు వచ్చి కర్ర తీసేసిన గొర్రెల మందిలోని మిగతా గొర్రెలన్నీ కూడా అక్కడ కర్ర లేకపోయినా సరే ఫస్ట్ రెండు గొర్రెలు దూకినాయి కాబట్టి సో మిగతా గొర్రెలు కూడా దూకుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి సీజన్లో ఇలాగా గుడ్డిగా ఫాలో అయ్యే గొర్రెలు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. కానీ ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ గొర్రెల మందలాగే ఉన్నారు, ఒక్క సీత తప్పితే. నాగార్జున గారు బయట విషయాలు ఎఫెక్ట్ చేయకుండా, బయట విషయాలు కాకుండా చెప్పండి అన్నా కూడా అటు చేసి లింక్ పెట్టింది బయట విషయానికే. ఆయన లాస్ట్ వీక్ డల్గా ఉన్నారు ఎందుకంటే బయట సో అండ్ సో హ్యాపెనింగ్ కాబట్టి అని. ఇప్పుడు మీరు ఇలా ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఆ విషయం క్లియర్ అయిపోయింది కాబట్టి, మంచి గుడ్ న్యూస్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి గేమ్లో ఫోకస్ చేస్తారు. సో బాద్షాభాయ్ ఉండడానికి అర్హులు, ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి. వేరాజ్ ఈయన మాత్రం అక్కడ టాస్క్ ఆడితే టాస్క్ ఓడిపోతున్నాడు, 100% ఇవ్వటం లేదు. చొక్కేసే దాంట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది దీనికి. చొక్క కూడా సరిగ్గా వెళ్ళిపోయాడు. లాస్ట్ వీక్ బాద్షాని బిగ్ బాస్ తొక్కేసాడు టాస్క్ లేకుండా, ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ తొక్కేశారు. సో మోస్ట్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హిస్టరీలోనే. ఎక్కడ ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఓట్స్ ప్రకారం జరిగినాయి కాబట్టి, అట్లీస్ట్ మనం బిలీవ్ చేస్తున్నాం ఓట్స్ ప్రకారం జరిగినాయి కాబట్టి. బట్ ఇది తీసుకెళ్ళి కంటెస్టెంట్స్ చేతిలో పెట్టడం నాకు అర్థం కాల. మీకు బాద్షాభాయ్ నచ్చలేదు, బాద్షాభాయ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ రాలేదు. సో మీరు సంభవ బాద్షాభాయ్ని పంపించేద్దాం అనుకుంటే మీరు పంపించేసేయండి. నాకు ఇది అసలు బిగ్ బాస్ వాళ్ళ టీము వాళ్ళ తుపాకీని ఈ కంటెస్టెంట్స్ మీద పెట్టి కాల్చినట్టుంది. ఎలా ఇది ఫెయిర్ అవుతుంది? వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు వీళ్ళు భాషనే ఎలిమినేట్ చేస్తారని. అసలు వాళ్ళ చేతిలో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఏమవుతుందంటే, నా బాధ ఒక భాష వెళ్ళిపోయాడు అనే కాదు, గేమ్ మొత్తం మారిపోతుంది. గేమ్ ఎలా మారిపోతే చెప్తాను. ఇందులో ఏముందనుకుంటారు చాలామంది, బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేస్తే ఏంటి భాషని, ఆడియన్స్ వీళ్ళు ఎలిమినేట్ చేసేస్తే ఏంటి అని మీకు అనిపించవచ్చు సింపుల్గా. బట్ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, గ్రూప్ గేమ్ స్టార్ట్ అయిపోతాయి హౌస్లో. అంటే ఎవరికి ఎక్కువ గ్రూప్, ఎవరితో ఎక్కువ అంటే బయట ఆడియన్స్ని ఇంప్రెస్ చేయకుండా ఇప్పుడు లోపల వాళ్ళు ఇంప్రెస్ చేసుకుంటారు. బయట ఆడియన్స్ సంగతి వదిలేస్తారు. ఎందుకంటే బాటమ్ 2కి వెళ్ళిపోయినా ఇలాగేదో ఉంటుంది, మనల్ని కాపాడతారు అనుకోని చెప్పి ఆ థాట్ ప్రాసెస్ ఆలోచించి ఒకళ్ళనొకళ్ళు ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒకటి. రెండు, బిగ్ బాస్ క్లియర్గా ఎక్స్పోజ్ చేశాడు బాటమ్ 2 అని చెప్పి. సో ఆదిత్య వంశీ ఇప్పుడు నామినేషన్లు అందరికీ క్లారిటీ ఉంటుంది ఏంటంటే, ఆదిత్య వంశీకి మనకన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. బిగ్ బాస్లో వెరీ రేర్ కేసెస్లోనే ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మహా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి తిప్పితే ఓటింగ్ అనేది అంత ఉందో అంతే ఉంటుంది. సో అందరికీ క్లియర్ ఐడియా ఉంది, ఆదిత్య వంశీ మనకన్నా తక్కువలో ఉన్నాడు, మనకి ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఆదిత్య వంశీ ఉంటే మనం సేఫ్ అన్న క్లారిటీ ఇచ్చేసారు బిగ్ బాస్. మూడోది, సేఫ్ గేమ్. నామినేషన్స్లో సేఫ్ ఆడతారు. ఎందుకంటే మనం ఎవరినైనా నామినేట్ చేస్తే వాళ్ళకి మనం వ్యతిరేకం అయిపోతాం. సో అప్పుడు ఏంటంటే వీళ్ళు మనకి వేసేస్తారు అన్న ఒక థాట్ ప్రాసెస్తో కొంతమంది సేఫ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు. సో బిగ్ బాస్లో ముఖ్యంగా ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచి, అంటే కంటెస్టెంట్స్ ఎవడేమనుకుంటే మనకేంటి, బయట మనకి ఆడియన్స్ ఉన్నారు సేవ్ చేయడానికి అని డేరింగ్గా గేమ్ ఆడితే చూడడం అనమాట ఇక్కడ నుంచి మనం ఈ హౌస్లో. అది మిస్ అయిపోతుంది. రెండు, ఇప్పుడు ఇది కంటెస్టెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను చూడండి. బిగ్ బాస్కి మెయిన్ అట్రాక్షనే ఓటింగ్. అంటే మనం ఒక కంటెస్టెంట్ హౌస్లో రియల్గా ఉంటున్నాడు, వాళ్ళని మనం జడ్జి చేసి వాళ్ళకి మనం ఓట్లు వేస్తున్నాం. ఓకే, వీడు నాకు నచ్చాడు, వీడు నాకు నచ్చలేదు. నేను ఓటు వేసి నా కంటెస్టెంట్ సేవ్ అవ్వాలని కోరుకుంటా. ఆడు బాటంలో ఉన్నాడా, బాటం నుంచి 2లో ఉన్నాడా, బాటం నుంచి 3లో ఉన్నాడా, బొంగు నాకు అయిన అనవసరం. నేను ఓటేసా, బాటంలో లేడు, ఆడు ఎలిమినేట్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఎంత కష్టపడి ఓట్లు వేసి మా వాడు బాటంలో నుంచి నేను బాటం నుంచి 2కి తెచ్చినా కూడా చివరికి మీరు తీసుకెళ్ళి ఆ డెసిషన్ని అక్కడ ఉన్న కంటెస్టెంట్ చేతిలో పెడితే నేను ఎందుకు ఓటేయాలి? నేను ఓటేయను కదా. ఓటింగ్ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆడియన్స్ ఓట్ చేయడం మానేస్తారో అప్పుడు అది చూడటం మానేస్తారు. ఎందుకంటే అది డైలీ సోప్లో అయిపోతుంది. సో బిగ్ బాస్కి ఆ అట్రాక్షన్ పాయింట్ ఆడియన్స్ చూసేదే ఓటింగ్, ఇవన్నీ ఓట్స్ చేయడానికి, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ సపోర్ట్ చేయడానికి. వాళ్ళ కోసం ఇక్కడ బయట బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం బయట యుద్ధాలు చేస్తారు చాలామంది. ఇంటరా మీరు చదువుకున్న వాళ్ళు కూడా ఏంది బిగ్ బాస్ షోకి ఎంత అంటే అంత ఎమోషనల్గా దానికి అటాచ్ అవుతాం. లేదంటే ఇప్పుడు దాని మీద రివ్యూలు అని కానీ, దాని మీద ఇన్ని కామెంట్లు కానీ, ఇన్ని వ్యూస్ కానీ, ఇన్ని రీల్స్ కానీ, సోషల్ మీడియా బిగ్ బాస్ వచ్చిన 3 నెలలు ఇంకా వేరే కంటెంట్తో ఉండదు అసలు. మొత్తం బిగ్ బాస్ అని నడుస్తుంది. వేరే ఏదైనా కొత్తగా లాంచ్ చేయాలన్నా తెలుగులో ముఖ్యంగా అమ్మో ఇటు బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది అన్న భయం ఉంటుంది చాలామందికి. సో అంత ఇదిగా ఆడియన్స్ చూస్తారు దాన్ని. 9 months వెయిట్ చేసి మరీ చూస్తారు. సో అందులో నుంచి మీరు ఆడియన్స్కున్న మెయిన్ అట్రాక్షన్ పాయింట్ని మీరు లాగేస్తే ఆడియన్స్ ఎందుకు చూస్తారు సార్? కొద్దిగా
ఈ విషయాల మీద మీరు ఆలోచించి ఇది చేస్తుంటే బాగుండేది. ఇంకోటి నాకు అర్థం కాదు ఏంటంటే లాస్ట్ వీక్ ఎందుకు చేయలే మరి మీరు ఇది? ఎప్పుడైతే బేబక్క మణికంఠ ఉన్నప్పుడు చేయొచ్చు కదా. మీకు తెలుసు బేబక్క మణికంఠ ఉన్నప్పుడు చేస్తే మణికంఠని తీసేస్తారని మీకు తెలుసు. మణికంఠ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి కాబట్టి మీరు అది చేయకుండా బేబక్కను మీరు ఎలిమినేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మీకు ఆదిత్యం బాటమ్ ఓట్స్ వచ్చినా కూడా మీకు ఈ మినిమం గ్యారెంటీలు పెద్ద కంటెస్టెంట్ కాబట్టి 4-5 వారాలు మినిమంగా ఉంచుతాము అని చెప్పి తీసుకొచ్చి ఉంటారు కాబట్టి ఆయన ఎలిమినేట్ చేయటం ఇష్టం లేక, పైగా మేము ఏదో న్యాయంగా చేస్తున్నామన్న బిల్డప్ కోసం ఖచ్చితంగా వీళ్ళందరూ భాషకే వేస్తారని తెలిసి వీళ్ళకి అది పెట్టారు ఇలాగా ఈసారికి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందా అంటే అదొకటి కూడా ఉంది ట్విస్ట్. అది ఇంకో ట్విస్ట్ అని చెప్తారు. ఇంకో ట్విస్ట్ మేము ఆడియన్స్ ఓట్స్తోనే వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అని చెప్పి. లేదు అక్కడ కూడా ఇలాంటిది వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్ ఇరికిపోయారు అనుకో ఇలాంటిది పెడతారు. వీళ్ళు కంటెస్టెంట్లు ఏం చేయగలరో అని మనమైనా అక్కడ కూర్చొని చెప్పేసి ఇన్ని రోజులు మనం కంటెస్టెంట్ని చూసాం, మనకన్నా ఎక్కువ క్లోజ్గా వస్తారు. ఏ ఇద్దరు నుంచి అంటే ఎవరందరూ ఏ వరకు కొట్టేస్తారు మనం చెప్పలేమా ఇక్కడ కూర్చొని. అలా ఉంటుంది. అంత గొర్రెల మందులో కూడా నేను సీత లాస్ట్కి వచ్చినా కూడా సేఫ్ ప్లే ఆడకుండా సార్ నేను భాషకి ఇద్దాం అనుకున్నాడు. నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి సీతని. ఆయన చెప్పెళ్ళారు కదా తన మనసులో ఏది ఉంటుందో అది మాట్లాడుతుంది, చాలా జెన్యూన్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని. సీత చాలా జెన్యూన్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఆవిడకి అసలు అందరూ ఓట్లు వేస్తారా మనం తూచి అయిపోతామేమో అనుకున్నాం కూడా ఆవిడ వేసింది ఆయనకి. వేసి నీకు శేఖర్ భాషలో లేని ఇల్లుని ఊహించుకోవాలన్నట్టు వేసింది. సో తనకు సీతను అప్రిషియేట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ ఏంటో అదే సామెత ఉంది, గుడ్డి వచ్చి చేతిలో పడిన విధంగా సామెత ఉంటుంది కదా, అలాగా గొడ్డి గొర్రెలే అందరూ అంత దారుణంగా వేశారు. నాకు అస్సలు నచ్చలేదు. ఇదే కనుక కంటిన్యూ అయితే దీన్ని పెద్ద ట్విస్ట్ కింద ప్రొజెక్ట్ చేసుకొని దీన్నే కనుక కంటిన్యూ చేస్తే బిగ్ బాస్ తెలుగులో మాత్రం ఈ సీజను వాళ్ళకి ట్విస్ట్ ఇస్తారు ఆడియన్స్, సర్దుకోండి బాబు అని చెప్పి. మీరు ఏవైతే బిలియన్స్ ఆఫ్ మినిట్స్ ఇవన్నీ చూసారో అవన్నీ క్రమక్రమంగా పడిపోతూ ఉంటాయి. తెలిసిపోతుంది ఇక్కడ ఆడియన్స్ పల్స్ కామెంట్స్ కానీ ఏమైనా మీరు చదివితే మీకు అర్థమవుతుంది కొద్దిగానే వచ్చి చూస్తే. సో క్రమక్రమంగా తెలుగు బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్లో మారిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? డైరెక్ట్ ఎలిమినేషన్, ఆడియన్స్ ఓట్స్ లేకుండా. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నో నామినేషన్స్, డైరెక్ట్ ఎలిమినేషన్. లోపల ఉన్న కంటెస్టెంట్స్తో ఆడుకోవటమే, మనం అవసరం లేదు ఇంకా. కొన్ని పాయింట్స్ చెప్పుకొని ఈ రివ్యూని ముగిచ్చేద్దాం, ఎందుకంటే అక్కడ పెద్ద ఏమి లేదు. క్లాన్స్ మారారు, ప్రైజ్ మనీ పెరిగింది, ఈయన ఎలిమినేషన్ ఒకటే జరిగింది. వీళ్ళు ఏమేమి రీజన్స్ ఇచ్చారు ఏంటన్నది ఒకసారి మాట్లాడుకుందాం. ఒక విషయం ఏంటి అంటే సరే, సో అసలు నేను చెప్పాను ఇంట్రడక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నాకు అసలు చాలామంది అన్నారు లేదు ఏమైనా ట్విస్ట్ ఉంటుందేమో, ఇంకేమైనా ట్విస్ట్ ఉంటుందేమో. నేను ఇందాక పెడితే ప్రోమోలోనే నాకు అర్థమైపోయింది ఇదే అని చెప్పి. ఎందుకంటే క్లియర్ కట్గా అయితే మాత్రం ఆదిత్యం గారు బాటంలో ఉన్నారు, భాషా బాటం నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో అది తెలిసిపోయింది కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రోమోలోనే మ్యాటర్ అర్థమైపోతే లేదు ఎందుకు మీరు ఇప్పుడే కంగారు పడుతున్నారు, సో ఎపిసోడ్ చూసేదాకా ఆగండి అన్నారు. సరే అలాగే అనుకున్నాను నేను కూడా. నాకు తెలుసు అది ఇదే జరిగిద్దని తెలుసు. లేదు దెర్ ఇస్ నో అదర్ వే. ఆయన ఎలిమినేట్ అవ్వడానికి ఇంకోటి లేదు. సీక్రెట్ రూమ్ ఉంటే కూడా మనకి ఇవన్నీ తెలిసిపోయి సీక్రెట్ రూమ్లో ఉన్నారని చెప్పి. ఎనీవే, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి నుంచి నామినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. నైట్ ఇప్పుడు అన్సీన్ అంటే ఆ లైవ్లో భాష ఎలిమినేషన్ తర్వాత ఏం జరుగుతుందని అది రికార్డ్ చేస్తున్నాను. దాని తర్వాత మనం మిడ్ నైట్ దాని గురించి రివ్యూ చెప్పుకుందాం. సో వీడియో లైక్ చేసి చూడండి. మీకేమనిపించింది భాషాబాయ్ ఎలిమినేషన్? మీకు ఈ డెసిషన్ ఎలిమినేషన్ కన్నా కూడా నాకు వీళ్ళు చేసిన విధానం నాకు బాధ కలిగించింది. సో నేను దానికి బాధపడుతున్నా. ఈ విధానం వల్ల ఏంటంటే రాంగ్గా వెళ్ళిపోతుంది గేమ్ అంతా. నా బాధ అది మెయిన్గా. ఎవరు డిజర్వ్డ్ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎవరికి ఆడియన్స్ తక్కువ ఓట్లు వేసారో వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎంత పెద్ద కంటెస్టెంట్ అని వెళ్ళిపోవాలి, ఎంత చిన్న కంటెస్టెంట్ అని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళకి ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి, ఇంక మనం దానికి మించి ఏం చేయలేం కాబట్టి. సో ఒక పాయింట్ ఏంటంటే భాషాబాయ్ ఎలిమినేషన్ కాకుండా సోనియా రిలేషన్షిప్ మీద ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చారు. తనకి బయట వేరే ఉన్నారు. సో నేను చెప్పాను ఉన్నారని చెప్పి నేను ఏదో రీల్ ఎక్కడ చూశాను. నేను అది నాకు ఎవరో ఏదో వీడియో ఫార్వర్డ్ చేస్తే చూశాను. అందులో తన బిజినెస్ పార్ట్నరే తన లైఫ్ పార్ట్నర్ అనేది సంథింగ్ లైక్ దట్ నేను చూశాను అనమాట. సో అందుకోసం అని చెప్పి నాకు అది గుర్తుంది. ఆవిడ పాట పాడమంటే ఆవిడేదో పాడారు, అందులో చిన్నోడు అనే వర్డ్ వస్తే దీనికి కూడా నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు. సో అది ఆవిడకన్నా కూడా ఆవిడకి కూడా ఇచ్చినట్టే, బయట ఇలా రాంగ్గా వెళ్తుంది అని చెప్పి ఇచ్చినట్టే. సో అది మాత్రం క్లియర్. నేను కూడా మొన్న పెట్టి చేశాను ఒక thumbnail పెట్టి, సోనియా పృథ్వీ రిలేషన్షిప్ మీద క్లారిటీ అని చెప్పి. సో ఎందుకంటే వాళ్ళు అక్కడ సోనియాకి లాలీపాప్ ఇస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ టాస్క్ దాంట్లో వీళ్ళందరూ తందానే తారి నన్ననే అని చెప్పి ఆ సాంగ్ పడి మమ్మీ సన్ అన్నట్టు, అంటే తల్లి కొడుకు అన్నట్టు అది ఇచ్చారనమాట. సో ఇది రిలేషన్షిప్ మీద క్లారిటీ. ఎంత కంటెస్టెంట్స్ మనకు నచ్చపోయినా, నాకు విషయం ఏంటంటే ఎంత కంటెస్టెంట్స్ మనకు నచ్చపోయినా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఆ తప్పు మాట్లాడింది కూడా ఖచ్చితంగా తప్పే. అసూయ, జలసి ఇవన్నీ ఉన్నాయి. ఇష్టప్రియం ఏదైనా తక్కువ, కానీ ఆ చేతులు పట్టుకున్నారని, తొడల మీద చేతులు వేస్తున్నారని, అవి కొంచెం నాకు ఎందుకు వల్గర్గా ఉంటాయి ఆ కామెంట్స్ అని. అలాంటి
వేస్ట్ ఏమో అని నా ఉద్దేశం. అంటే ఎవరిని ఆపలేం, ఎవరి చాయిస్ వాళ్ళది కానీ చెప్తున్నా. సో ఇక్కడైతే మాత్రం క్లారిటీ ఇచ్చారు, ఆయన ఆవిడకి బయట ఉన్నారని ఇచ్చారు. చిన్నోడు అంటే బయట ఉన్న చిన్నోడు అని చెప్పి, సో వైఈఎస్ అని తను పెట్టుకుంది కదా దానికోసం. నెక్స్ట్ వీళ్ళు ఫన్నీ టాస్క్ ఆడారు కదా, అందులో వీళ్ళు గెలిచారు నిఖిల్ వాళ్ళ టీము. సో నిఖిల్ క్లాన్స్ డివైడ్ అయినాయి. సో నిఖిల్ టీంలో ఇదంతా ప్రోమోలోనే మనం చెప్పేస్తున్నాం. నిఖిల్ క్లాన్లో సోనియా, విష్ణుప్రియ, పృథ్వీ, శేఖర్ భాష ఇప్పుడు వెళ్ళిపోయారు, నైనిక, సీత వీళ్ళు ఉన్నారు. యష్మి, ప్రేరణ, నబీలు, ఓము వీళ్ళందరూ అభయ్ క్లాన్లో ఉన్నారనమాట. వీళ్ళు 6 ఉన్నారు, వాళ్ళు 6 ఉన్నారు. గట్టిగానే ఉంటుంది పోటీ. కొద్దిగా నిఖిల్ టీము కొంచెం బలం వైజు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ లేడీస్ ఇందులో ఎక్కువ మంది ఉన్నారు. అందులో లేడీస్ ఇద్దరే ఉన్నారు, ఇందులో 4 లేడీస్ ఉన్నారు. కానీ ఉన్న జెంట్స్ ఇద్దరు మాత్రం స్ట్రాంగ్, బాగా బలమైన వాళ్ళు. అక్కడ నబీలు, ఆదిత్య ఓము, అభయ్ ఉన్నారు. ఆదిత్య ఓము ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఉంటుందని మనం చూడలేదు, హడావుడి తప్పితే అంతకుమించి మనమేం చూడలేదు. సో ఆ హడావుడి కాకుండా ఏదైనా ఉందో లేదో ఈ వారం తెలిసిపోయింది. వీళ్ళు టాస్క్ గెలిచారు, ఫన్నీ టాస్క్. అందులో నాగార్జున ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, బాబు మీకు హ్యాంపర్ కావాలా లేదంటే 15,000 ప్రైజ్ మనీ యాడ్ చేయాలంటే, ఫేక్గా వీళ్ళు 15,000 ప్రైజ్ మనీ యాడ్ చేయాలి. మళ్ళీ టాస్క్లు ఉంటాయి కదా ప్రైజ్ మనీ కోసం. హ్యాంపర్ ఫుడ్ కదా ఇక్కడ ముఖ్యం. మీరు ఫుడ్ అని చెప్పి దొంగతనాలు చేసుకొని ఏడ్ చేసి గోల్ చేసేసి, అమ్మో ఫుడ్, అయ్యో ఫుడ్, అమ్మో మా వాడికి ఫుడ్ ఉండదు, బాబోయ్ మా వాడికి ఫుడ్ ఉండదు, అమ్మో ఇక్కడ చపాతీలు చేసి పెట్టేస్తాం తినే గోల్ చేసేసి 2 గంటలు తిరగకముందు మళ్ళీ దొంగతనాలు చేసేసుకొని అంత అడావుడు చేసి ఆయన హ్యాంపర్ ఇస్తామంటే అందులో ఫుడ్ లగ్జరీ ఐటమ్స్ ఏవోటి ఉంటాయి కదా, స్వీట్స్ ఏవోటి, అవి తీసుకొని అందరూ పంచుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎవరో 15,000 దానికి మళ్ళీ ఇప్పుడు టాస్క్లు ఉండవంటే ఉంటాయి కదా. ఈ వారం మళ్ళీ అలాగో టాస్క్లు ఉంటాయి డబ్బులు సంపాదించడానికి. మహానుభావుల్లా ఆలోచించారు. అది సీత ఏంటంటే తనకి అన్నారు కదా నాగార్జున గారు, సో రేషన్ అనే కాదు డబ్బుల కోసం కూడా ఆడమని, అమ్మో డబ్బుల కోసం ఆడమని ఆ పాయింట్లో వెళ్ళిపోయి డబ్బులు అంటే అక్కడ పక్కన ఇష్టం టీంతో డిస్కస్ చేద్దామని డిస్కస్ చేసి అందరూ త్యాగమూర్తులు అనమాట. ఓవర్ ఇది. ముందు మన కడుపు చూసుకోవాలిగా, తర్వాత విన్నింగ్ ప్రైజ్ ఇవన్నీ అదొకటి చేశారు. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో పృథ్వీని సీతని ఒకే టాస్క్లో సేవ్ చేశారు. జనరల్గా ఏంటంటే ముగ్గురిని పెడతారు, ముగ్గురిని పెట్టి ఆ ముగ్గురులో ఫస్ట్ ఒకళ్ళు ఓపెన్ చేయమంటారు. అక్కడే వాళ్ళు తెలుసు నేను సేఫ్ కాదు అని చెప్పి. సెకండ్ ఓపెన్ చేయమన్న వాళ్ళు సేఫ్ అని తెలుసు, థర్డ్ వాళ్ళు సేఫ్ కాదని తెలుసు. దాన్ని పెద్ద టెన్షన్గా పెడతాయి, అది చాలా చిరాకు ఉంటుంది. ఈసారి 4 పెట్టి ఇద్దరిని సేవ్ చేస్తారు, ఇది బాగుంది. మిగతా ఇద్దరిని ఫైనల్గా ఉంచారు, ఇది ఓకే, ఇది ఒకటి బాగుంది, ఇది కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ నాగార్జున గారు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద సీజన్ అన్నట్టు దాన్ని రివీల్ చేశారు అనమాట. ఈ సీజన్లో మీకు మేము ప్రామిస్ చేసాం, చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా టర్న్స్ ఉంటాయి, అందులో ఒక ట్విస్ట్ వచ్చేసింది, ఇదే ఆ ట్విస్ట్ అన్నట్టు చేశారనమాట. ఏంటంటే బాటమ్ 2 వరకు మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళే ఉంటారు, ఇప్పుడు మాత్రం మిగతాది కంటెస్టెంట్స్ వస్తారని చెప్పి కంటెస్టెంట్స్కి ఇది అనౌన్స్ చేశారు. బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద సీజన్, బాటమ్ 2 ఆడియన్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్నది మీరు డిసైడ్ చేస్తారు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు, అక్కడ మేము పూలదండలు పెట్టాం, ఆ పూలదండలు వేసి సో ఈయన ఎందుకు ఉండాలి, ఆయన ఎందుకు ఉండకూడదు, అదే వేసిన వాళ్ళు ఎందుకు ఉండకూడదు అని చెప్పారు. సో ఫస్ట్ ఇంకోటి చెప్పారు నాగార్జున గారు, హౌస్ బయట విషయాలు కూడా విషయాలు కాదు, లోపల విషయాలు మాత్రమే కన్సిడర్ చేస్తాను అని. అంటే అది మాత్రమే కావాలి, కన్సిడర్ చేస్తాను కాదు, అవి మాత్రమే కావాలి అని చెప్పి. అయినా అలా చెప్తారా, మీరు చెప్పంగానే అలా చెప్తారేంటి? వాళ్ళ లాజిక్లో వాళ్ళకుంటాయి. ప్రేరణ బిడ్డ పుట్టాడు వెళ్ళి చూడాలి అని చేయట్లేదు, అన్న ఫోకస్ చేయటం లేదు, ఇంకా చేయరేమో అంటే ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇంకా చేయరేమో అని ఈయన ఇంకా గట్టిగా కోరుకుంటున్నారు. ఆదిత్యం గారు అయితే బాగా గట్టిగా కోరుకుంటున్నారు, నేను ఉండాలి, ఆ స్పిరిట్ ఉంది. స్పిరిటే అంగర్ ఉంది, ఆయనకి ఆకలి ఉందంట, ఏంటి ఆకలిస్తే దాహం వేస్తే తాగడానికి స్ప్రైట్ ఉందంట, అవన్నీ ఉన్నాయంట, సో అందుకు ఉండాలంట. అన్న మాత్రం డిస్ట్రాక్టెడ్గా ఉన్నారు, ఈయన డిజర్వ్స్ అంట. ఈయన ఇప్పటివరకు గేమ్లో ఏం చేశారు ఆదిత్యం గారు? ఎక్కడైనా స్టాండ్ తీసుకున్నారా? లేదు. ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ చేశారా? లేదు. ఎక్కడైనా టాస్క్ అడిగి గెలిచారా? లేదు. అట్లీస్ట్ ఈయన కనీసం ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈయన ఒక వీక్ తేడాగా ఉన్నారని మీరు అన్నారు, ఓకే అగ్రీడ్. మరి ఈ వీక్ నుంచి అది అయిపోయింది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు, స్ట్రాంగ్గా గేమ్ ఆడతారేమో మన పాజిటివ్ సెన్స్లో వేయచ్చుగా. వేయలే. ఇప్పుడు స్టార్ట్ చేసింది ఫస్ట్ గొర్రె, ఇంకా మిగతా వాళ్ళందరూ మంద అలా ఫాలో అయ్యి సేమ్ దూకుతానే ఉన్నారు. నెక్స్ట్ విష్ణు, ఐ అగ్రీ విత్ ప్రేరణ, ఈజీ టు సే. నాకు అది ఆడవారి వాటికి అర్థాల పేరులో వెంకటేశ్వరి యా ఐ అగ్రీ విత్ యూ అంటారు. సార్ అలా ఐ అగ్రీ విత్ ప్రేరణ. సో చీఫ్ టాస్క్లో మింగిల్ అవటం లేదని చెప్పి నేను ఇచ్చినందుకు ఆయన ఓం గారు సో చూపించారు మింగిల్ అయ్యి. సో ఈ వాంట్స్ టు షో పీపుల్ దట్ హీ వాంట్స్ టు బీ ఇన్ ద గేమ్ బ్లా 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 అని చెప్పి వీడు ఇంగ్లీష్లో ఆయనకి ఇచ్చారనమాట ఓం గారికి. నెక్స్ట్ సోనియా, ఈయనకి భాషకి ఎలాగో పడట్లేదు కాబట్టి ఇందులో ఏంటంటే అసలైన ట్విస్ట్, పాపం భాషా గారు ఉన్న క్లాన్ వాళ్ళు కూడా భాషా గారిని సపోర్ట్ చేయలే, అది దరిద్రం. అంటే సోనియా ఓం గారికి వేసింది అనమాట. ఈవిడ కూడా ఇంకా ఓం గారికి వేసిందని చెప్పవసరం లేదు, సేత తప్పితే అందరూ ఓం గారికి వేసారు. ఇచ్చిన రీజన్స్ మాత్రం చెప్తా. గేమ్ స్పిరిట్ అది ఆది గారికి ఎక్కువ ఉంది, ఆదిత్య గారికి ఎక్కువ ఉందంట.
సో డెసిషన్ వైజ్ టీమ్ ప్లే చేయాలన్నా ఏదన్నా సరే సో అలా ఉంటుంది. బట్ ఈయన మాత్రం ఆయనకి క్లారిటీ ఉంది, టీమ్ ప్లే ఏంటి ఇండివిజువల్ ప్లే ఏంటి అనేది ఈయనకి మాత్రం క్లారిటీ లేదు అన్నట్టు. సో ఆ విధంగా ఆయన దీనికి రారు అన్నట్టు భాషా గారికి తీసేసింది. నెక్స్ట్ యష్మి ఓం గారు, ఈవిడికి ఇంట్లో పనులు చేస్తే చాలు, ఎందుకంటే ఇప్పుడు మహారాణిలో ఉంటారు కాబట్టి ఒక సైడ్ ఆవిడకి ఇంట్లో పనులు చేసేవాళ్ళు, ఎద్దులాగా ఇల్లంతా క్లీన్ చేసేవాళ్ళు, బాత్రూమ్ క్లీన్ చేసేవాళ్ళు, అలా ఉంటే వీడికి సరిపోయింది అనమాట. ఇన్వాల్వ్మెంట్ పరంగా ఆదిత్య గారు టాస్క్ అయినా హౌస్ అయినా 100% ఇస్తారంట. టాస్క్లు ఏమి ఇచ్చారమ్మా 100%? ఏ టాస్క్ నువ్వు చూస్తే 100%? వాళ్ళ దాంట్లోనే వాళ్ళ క్లాన్ చీఫే సింపుల్ టాస్క్లో ఫెయిల్ అయ్యారని చెప్పి రెడ్లో పెడితే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ దండేసి అబ్బో సూపర్ అన్నట్టు ఇస్తావేంటి? హౌస్లో ఇచ్చారు ఆయన 100%, ఆయన పనులు మాత్రం విపరీతంగా చేస్తున్నారు, నేను చూశాను. సింపుల్గా వెనకాల వెళ్ళి అన్ని క్లీన్ చేయటాన్ని చేస్తున్నారు, దానికి మాత్రం ఇవి ఇచ్చింది. సో మళ్ళీ వెళ్ళిపోతే హౌస్లో ఆ పనులు కూడా చేయరేమో, మళ్ళీ మనం చేయాల్సి వస్తుందేమో అన్నట్టు ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. ప్రతి ఒక్క రూల్స్ ఆదిత్య గారు ప్రాపర్గా ఫాలో అవుతారు, శేఖర్ గారు అవ్వరంట. నెక్స్ట్ పృథ్వీ, మళ్ళీ ఆయనకే 1 వీక్ బాగానే ఉన్నారు, కానీ ఈ 1 వీక్ లాస్ట్ వీక్ చేంజ్ ఉంది. ఫస్ట్ వచ్చిన భాషా గారు, ఈ వీక్ భాషా గారు చేంజ్ ఉంది. ఆదిత్య గారిలో మాత్రం హంగర్ ఉందని, హంగరు స్పిరిట్ ఇయ్యే అందరూ అయ్యే పట్టుకున్నారన్నమాట. నెక్స్ట్ నయని ఈ ఓంకి ఇచ్చింది. నయని ఇదైతే నాకు అస్సలు నచ్చల రీజన్, వరస్ట్ రీజన్ ఇచ్చిన అన్నింటిలో కన్నా. ఏంటి అంటే ఆదిత్య గారికి క్లాన్ చీఫ్గా ఛాన్స్ ఇవ్వలేదు ఫైట్ చేయడానికి అని చెప్పి, సో ఆయనకి ఈవిడ అక్కడ ఫైట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు హౌస్లో ఉండడానికి ఛాన్స్ ఇచ్చిద్దంట. ఓ ఫైట్ ఎక్కడా, హౌస్లో ఉండే డెసిషన్ ఎక్కడా? నీ సింగిల్ మిస్టేక్ అంటే నీ మిస్టేక్ కప్పించుకోవడానికి నువ్వు వేరే వాళ్ళకి ఛాన్స్ లాగేసుకుంటావా? రేపన్న రోజు ఆదిత్య గారు హౌస్లో ఉంటే నీకేదైనా టాస్క్ ఆడే ఛాన్స్ వస్తే నీ బదులు ఆయన్ని పంపించి నువ్వు అలా ఇవ్వాలి, కానీ అంతేగాని హౌస్లో ఉంచడానికి దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? చీఫ్గా నువ్వు దాంట్లో అక్కడ ఫెయిల్ అయ్యావు అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఆడు ఫెయిల్ అయింది కదా, నాకు ఛాన్స్ ఇవ్వలేదు అన్నట్టు. అది నువ్వు కప్పిపుచ్చుకోవడానికి ఏం ఛాన్స్ లాగేసుకున్నావు తల్లి? ఇదైతే మొత్తం వరస్ట్ రీజన్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ నబిల్, ఓకే ఇందాక అబ్బాయి, ఓకే సారీ ప్రేరణ తర్వాత విష్ణు తర్వాత మనీ యాక్చువల్గా మిస్ అయింది. మనీ పర్సనల్ అటాచ్మెంట్ ఉంది ఓం గారితో, ఈయనకి ఓం గారితో పర్సనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి డే 1 నుంచి ఇంటరాక్షన్ వైజ్ ఉన్నారు కాబట్టి ఈయనకి భాషా గారికి పడదు, కాబట్టి యాక్చువల్గా ఈయనకి ఓంకి పడిద్ది, ఈయనకి భాషాకి పడదు. నామినేషన్లు గట్రా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కొద్దిగా ఈయన సైడ్ ఏదైనా పాయింట్ ఉంది అంటే, మనీ సైడ్ ఏదైనా పాయింట్ ఉందంటే అది పాయింట్ అవుట్ చేసింది భాషాని ఓపెన్గా. మిగతా వాళ్ళందరూ అమ్మ ఈయన ఏమనుకుంటారు ఏంటని చెప్పి భయపడుతూ ఉంటారు. భాషా గారు గట్టిగా పాయింట్ అవుట్ చేశారు కాబట్టి ఈయన కూడా గట్టిగా ఆయన బయటికి పంపించాలని కోరుకున్నాడు, గట్టిగానే బయటికి ఆ దండేశాడు అనమాట ఓంకి. నెక్స్ట్ సోనియా, ఇది చెప్పేశాను. ఓం ఒక మనీదే మిస్ అయినట్టుంది. యష్మి చెప్పేశాను. పృథ్వీ 1 వీక్ చేంజ్ ఉంది, ఫస్ట్ వచ్చిన భాషా వేరే, ఈ వచ్చిన భాషా వేరే, ఈయనలో హంగర్ ఉంది, స్పిరిట్ ఉంది, ఇది కూడా ఆయన సేమ్ చెప్పాడు. అభయ్ ఓం గారు, ఈయన కూడా వెళ్ళిపోతున్నాడు కానీ ఈయనకి ఉండాలని ఉందంట, ఆయన ఓం గారు వెళ్ళిపోతానన్నా కూడా ఆయనకు ఉండాలనే ఉందంట. వెళ్ళిపోతానన్నప్పుడు మళ్ళీ ఉండాలని ఉండేది ఏంటి? సో ఆయన ఏమో డిస్టర్బ్గా కనిపిస్తున్నాడు, గేమ్ పైన ఫోకస్ చేయలేరు, ఇంకా ఇప్పుడే ఇంతకుముందు అసలు చేయలేకపోయారు, ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఇంకా ఫోకస్ చేయలేరు అని చెప్పి జాలిపడి దయ తెలిసి ఈయన పంపించేశాడు. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి మ్యాటర్, హ్యాపీనెస్ వచ్చింది కాబట్టి ఇంకా బలంగా ఆడతారని నేను నమ్ముతున్నానని చెప్పి వేయచ్చుగా, వేయాలంటే వేయచ్చు కానీ వేయరు. ఎందుకంటే ఆదిత్యము భాషనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ పంపించేస్తేనే బెటర్ అని చెప్పి వీళ్ళు అనుకుని ఉండొచ్చు. అభేది అయిపోయింది ఆయన. నబిల్ ఓం, శేఖర్ అన్న అంత కనిపించట్లేదంట, ఈయన కూడా ఓంకి వేసాడు. ఆదిత్య అన్న కొంచెం రూల్స్ ఫాలో అవుతూ ఉంటాడు, సో వర్క్స్ బాగా చేస్తాడు. ఆదిత్య అన్న లోపల జీల్ ఉంది, శేఖర్ అన్న 1 వీక్ నుంచి డల్ అయిపోయాడు. సో ఈయన వర్క్స్ అందరూ అయిపోయింది, నేను వర్క్స్ బాగా చేస్తాడు కాబట్టి ఈయనకి వేశారు. ఆ జీల్ ఆయన దాంట్లో ఉందంట, ఈయన దాంట్లో లేదంట. నెక్స్ట్ నిఖిల్, ఆయన కూడా ఓంకి వేసాడు. ఆదిత్య అన్నలో స్పోర్టివ్నెస్ ఉంది, ఈయన కొంచెం డల్ అయిపోతున్నారు, ఎవ్రీ వీక్ గడిచే వాళ్ళు డల్ అయిపోతున్నారంట. ఒక వీక్ ఆయన ఫస్ట్ వీక్ ఎలా ఉన్నాడు, సెకండ్ వీక్ కొద్దిగా డల్ అయ్యాడు. ఇది బిగ్ బాస్ది కూడా ప్రాబ్లం. నాకు అర్థమైంది ఏంటంటే హౌస్లో ఉండాలంటే హంగర్ ఉండాలి, ఎనర్జెటిక్గా గేమ్స్ ఆడాలంటే అబ్బాయిలు ఇచ్చి హౌస్లో ఉండాలన్న హంగర్ ఉండాలి సార్ అంట. నెక్స్ట్ సీత మాత్రం లాస్ట్లో శేఖర్ అన్న లేని ఇల్లు నేను ఇమాజిన్ చేసుకోలేను కాబట్టి ఐ వాంట్ టు గివ్ శేఖర్ అంటే నాకు అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎందుకంటే సింపుల్ సేఫ్ ప్లే చేసేయచ్చు, అందరిలాగే తీసుకెళ్ళి వేసేయచ్చు, మ్యాటర్ ఓవర్ అయిపోతుంది. కానీ అలా చేయలే సీత, లేదు తన మనసుకి ఏది అనిపించింది అది చేసింది. ఒకవేళ ఇప్పుడు నేయిపోతే రేపు ఓం నన్ను నామినేట్ చేస్తాడేమో, ఏదంతా ఖర్చు పెట్టుకుంటారని చెప్పి అనుకుంటే అలా ఏం లేదు, చేయలేదు. అయిపోయిందా? వీళ్ళు ఎంత ఫేక్ గర్ల్ అంటే మళ్ళీ నాకు అనిపించింది అయిపోయింది, మీరే దండలు వేశారు, మీరే పంపించేస్తారని తెలుసు. శేఖర్ యూఆర్ ఎలిమినేట్ అని విష్ణుప్రియ అని చెప్పి లాస్ట్లో పేరునంటది ఏంటి నీ ఆ వార్ క్రై అని చెప్పి. అంత ఏడిపోయిందికమ్మా, నువ్వు దండేసావు కదా, నీకు అంత ఉండాలన్నప్పుడు నువ్వు ఉంచచ్చు కదా ఆయన్ని. సారీ.
సో ఉంచొచ్చు కదా, నువ్వు వేయకుండా ఉండొచ్చు కదా, వేసేసి ఏడుపు ఎందుకు? సేత ఏడ్చిందంటే ఒక అర్థం ఉంది, విష్ణుప్రియ నయ్యని బా. కానీ లాస్ట్లో వచ్చింది ఏంటంటే కొద్దిగా గొప్ప ఆయన ఎత్తుకొని మోసారు. ఆదిత్యవం అభయో ఆదిత్యవం నబిలో ఇద్దరు కలిసి మోసారు, అది కొంచెం బాగానే ఉంది. ఆయన వెళ్తా కూడా జోకులు వేసుకుంటాను వెళ్ళాడు. నెక్స్ట్ నాగార్జున గారు ఆయన బిషేజన్ ఏంటి సీత శేఖర భాష వెళ్ళిపోతాను అంటే నవ్వులన్నీ వెళ్ళిపోయాయనా అంటే ఇంకా సీత ఏడుస్తూ ఉందన్నమాట. సో ఇంక భాష గారి జర్నీ వీడియో చూపించారు, బాగానే ఉంది. 2 వారాలకి ఇంకేం జర్నీ ఉంటుంది, అందులో ఒకటే ఒక ఫైట్ ఉంది, సోనియా ఫైట్. ఇక్కడ శేఖర భాష గారితో తప్పు కూడా చెప్తా. శేఖర భాష గారిని ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ఆయన వైరల్ అయ్యారు బయట ఫుల్గా. సో బాగా మాట్లాడటం, స్ట్రాంగ్గా మాట్లాడటం ఇవన్నీ చేస్తారు. ఫస్ట్ వీక్ తప్పు ఎటువైపు ఉన్నా సరే స్ట్రాంగ్గా మాట్లాడారు. తర్వాత నుంచి ఆయన ఎందుకో ఈ ఫ్యామిలీ విషయం వల్ల దీనివల్ల డల్ అయిపోయారు. సో బిగ్ బాస్ టీంకి కూడా ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను కంటెంట్ రావట్లేదు, సో ఇంకా రావాలి. ఇంకో పక్క చూస్తే ఆదిత్యవం గారికి మనం ఆల్రెడీ మాట ఇచ్చి ఉంటాము, ఉండుంటారు 3-4 వీక్స్ మినిమం 4-5 వీక్స్ ఉంచుతామని చెప్పి. సో చూసుకుంటే ఎలాగో కంటెంట్ రావట్లేదు కదా అని చెప్పి ఈ డెసిషన్ తీసుకొని ఉంటారు. సో భాష గారిది కూడా ఇందులో తప్పు ఉంది. ఆయన బయట ఎలా ఉన్నారో లోపల అలా లేరు. ఆయన నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం గట్టిగా, అసలు కప్పు లేదంటే పప్పు అన్నట్టు, అంటే నెగిటివ్ అయిపోతారు లేదా పాజిటివ్ అయిపోతారని. ఆయన అసలు ఇటు అవ్వలేదు. ఆయన మరి సేఫ్ ప్లేకి వెళ్ళిపోయారా, ఏమైంది ఆ అమ్మాయి సోనియాతో గొడవ తర్వాత ఏమైంది, డల్ అయిపోయారా, సోనియా గొడవ తర్వాత ఆ నామినేషన్స్ ఎన్ని చూసి ఏమైనా భయపడ్డారా ఏంటన్నది నాకు అర్థం కాల. లేదంటే మన స్ట్రాటజీ నెమ్మదిగా తీద్దాం బయటకు అనుకున్నారు. సో ఆయన తగ్గటం, బిగ్ బాస్ కూడా తొక్కేయటం అన్నీ కలిసి ఇలా జరిగిందనమాట. శేఖర భాష గారికి అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప ఏర్పడింది. ఆడతాడు, ఏం చేస్తాడు, మన మగజాతి ఆనిముత్యం అని చెప్పి మనం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఆయన 3 ఫేక్ 3 రియల్స్ పెట్టమన్నారు. సో అడ్వైజులు ఇవ్వమన్నారంటే భాష గారు రియల్ సీతని పెట్టారు. వెరీ ట్రూ, చెల్లి నాకు తనకు సో మాట్లాడినట్టు చెల్లి మాట్లాడినది వెరీ రియల్, వెరీ జెన్యూన్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని పెట్టారు. నెక్స్ట్ విష్ణుప్రియకి ఇన్నోసెన్స్కి ఇంకో డిక్షనరీ పడితే విష్ణుని వస్తుంది. బయట ఆయనకి అంటే విష్ణుప్రియ కోసం చెప్పి భయపెట్టారంట. ఎలా బతుకుతావు ఏంటో, నేను ఎక్కడికి వచ్చింది అది వేరే విషయం చేస్తాను. నేనే చెప్తాను, చాలామంది అనుకుంటారు విష్ణుప్రియ అబ్బో కత్తి, అసలు నోటుతోలు ఎక్కువ ఏది పడితే మాట్లాడిద్ది మాస్ అని చెప్పి. నేను అబ్జర్వ్ చేశాను కేజీ షో వాటిలో కూడా కొద్దిగా మాట్లాడిద్ది, మాట్లాడకుండా ఉండదు. కానీ అంత తెలివైంది కాదు విష్ణుప్రియ, చాలా లో. తను ఏదైనా చేసినా ఇలాగా 4 స్టెప్పులు ఆలోచించేయటం అంత లేదు. ఆ టైంకి తనకి ఏది అనిపిస్తే అది చేసేయటం, అది మాట్లాడేయటం, సారీ ఫ్రెండ్స్ అని చెప్పటం, అంతే. తనకి అంతకు మించి అక్కడేమి లేదు. నెక్స్ట్ ప్రేరణ కూడా పెట్టారు. ఇంటెలిజెంట్కి వయసుకి తనకి డిఫరెన్స్ చెప్పారంట. సో వైలెన్స్ చేస్తున్నారు ఆగుదామంటే చేస్తే చేయనియండి అని చెప్పి వెళ్ళిపోయిందంట. వెరీ జెన్యూన్. తనకు కూడా షీ స్పీక్స్ ఫర్ హార్ట్ అవుట్ అని చెప్పి తనకు కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఫేక్గా సోనియాకి ఇచ్చారు. ఈయన ఫేక్గా ఇచ్చినవి నాకు కొంచెం కరెక్ట్గా అనిపించినాయి. ఫస్ట్ చూసి అమ్మాయి నవ్వు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నా. సో నవ్వు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, బుద్ధుల్లో ఉంటుంది. ఆ అమ్మాయిని చూస్తే బుద్ధుల్లో అనిపించింది. తర్వాత నామినేషన్స్లో తన బుద్ధి తెలిసింది, ఇలా అనలేదులే కానీ బుద్ధుల్లో ఉంటుంది. తర్వాత నామినేషన్స్లో నేను మంకాలి అలా చూశాను, అవతారంలో చూశాను. కాంట్రాస్ట్ అంటే 2 డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయంటే ఆ డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయని చెప్పి ఆవిడని అక్కడ అందులో పెట్టారు. నెక్స్ట్ 2 సోనియాలు ఉన్నారా అనేది అన్నట్టున్నారు మణికంఠ. సో కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటున్నాడు, నేను స్ట్రాటజీ అనుకుంటున్నానని చెప్పారు. చాలాసార్లు బ్రెయిన్లో ఆలోచించి తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో డిసైడ్ చేసుకొని అలా అవుతాడు. జెన్యూన్ ఎమోషన్ అయితే నాకు అనిపించడం లేదు, నాకు తెలియటం లేదంటే ఇందులో ఏముంది అన్నట్టు నాగార్జున గారు అడిగితే ఏంటి క్యాలిక్యులేటెడ్గా చేస్తారంటే సార్ ఇప్పుడు నాకు ఎమోషన్ వచ్చింది, నేను ఎమోషన్ చెప్తాను, బట్ ఈయన అలా కాదు దాన్ని క్యాలిక్యులేటివ్గా వాడతారని చెప్పి ఇక్కడ మనకంటే నాకు కూడా నేను సంభవ భాష అగ్రీ చేస్తాను. మనకంటే ఎమోషను, ఆయన స్టోరీ, ఆయన ఎమోషను, ఆ టైంలో ఆయన చూపించింది అంతా రియలే. బట్ దాని తర్వాత ఆయన కొద్దిగా వాడుతున్నాడు గేమ్లో. ఆయన కొన్ని ఎమోషన్స్ అన్నీ ఫేక్గా అనిపిస్తాయి. ఇప్పుడు మొన్న ఆకలేసింది, ఫుడ్ ఇవ్వలేదు, దాని తర్వాత వెళ్ళి ఆ గేట్ దగ్గర నుంచొని ఆకలా చూపులు చూడటం, ఇదంతా ఫేక్. అంటే గేమ్ కోసం ఆడియన్స్ కొంతమంది అయినా తన ట్రాప్లో పడతారని చెప్పి ఫేక్. అదర్వైజ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు తింటుంటే వాళ్ళని చూస్తే కడుపు నిండిపోయిద్దా, నిండదు కదా. ఆడియన్స్కి ఇంట్లో ఇవ్వడం కోసం అదంతా. సో ఇలాంటి కన్సిడర్ చేసుకుని భాష గారు చెప్పుకుంటారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఆదిత్యవంకి ఇచ్చాడు, కరెక్ట్గా ఇచ్చాడు. ఇది మాత్రం ఆయన అసలు దీన్ని ఫస్ట్ టైం ఖండించాలి. ఏంది నేను నీతో ఫ్రెండ్లీగా ఉంటే నువ్వు నన్ను పొడిసావని చెప్పి ప్రతిదానికి ఆయన పొడిచాడు. అయితే నన్ను 3 సార్లు నామినేట్ చేసినాడు, నేను ఒక్కసారి నామినేషన్ చేశా, అయినా సరే ఒక్కసారి దానికి కొంచెం సూటిపోటి మాటలు అనిపించింది. ఆయన చేస్తే నేను బాగానే తీసుకున్నా కానీ నేను చేస్తాను ఆయన స్పోర్ట్గా తీసుకున్నాను. సూటిపోటి మాటలతో ఆయన వేధించాడంట. అది ఆదిత్యవం గారు, అలా ఉంది ఆయన పరిస్థితి. ఎనీవే నాకు ఈజ్ గోయింగ్ టు ఈజ్ బ్యూటిఫుల్ బేబీ బాయ్ అని చెప్పి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చారు. సో మీరు 2 క్లాన్స్ అయినాయి, మీలో ఇంకెవరు ఏం సాధిస్తారో చూస్తాము, సో మేమందరం వెయిటింగ్ అని చెప్పి వచ్చేసిన వారం కలుద్దాం అన్నారు. ఇదే జరిగింది. మోస్ట్ డిసప్పాయింటింగ్, నాట్ బికాస్ ఆఫ్ ద ఎలిమినేషన్,
ద వే ద ఎలిమినేషన్ హ్యాపెండ్. సో ఎలిమినేషన్ ఎవరయ్యారు అన్న దానికన్నా కూడా నా కన్సర్న్ ఆ ఎలిమినేషన్ అయిన విధానం నాకు నచ్చల. మీరు ఎవరినైనా ఎలిమినేట్ చేసుకోండి, మీ షో మీ ఇష్టం, మీ కంటెంట్, మీ ప్లాన్స్ మీకుంటే నేను అన్నిటి వాటిలన్నీ ఎగ్రీ చేస్తాను. కానీ తీసుకెళ్ళి కంటెస్టెంట్స్ చేతిలో పెట్టద్దు. ఎందుకంటే ఇది నెక్స్ట్ అలా వెళ్ళిపోతా. హిందీ బిగ్ బాస్ ఎలా చండాలంగా తయారైందో ఇప్పుడు అలాగే చండాలంగా అయిపోతుంది. షోలో గ్రూప్ గేమ్స్, ఎక్కువ సేఫ్ గేమ్స్, ఒకళ్ళని టార్గెట్ చేసుకుని గేమ్ వెళ్ళటాలు, ఇలాంటివన్నీ అంటే టాస్కుల కన్నా కూడా ఎక్కువ మాటలు, యుద్ధాలు, అరుపులు, గోలలు, నెగిటివ్ కంటెంట్ ఇవే ఉంటాయి. ఇలాగ అయిపోతుంది షో నెమ్మదిగా. సో నెక్స్ట్ వీక్ నుంచి ఇలా ఉండదు అనుకున్నా. కేవలం వీళ్ళు టార్గెట్ ఆయన ఉంచాలి, ఈయన తీసేయాలి అన్న దాని మీద ఇది సాగింది అనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఈ వీక్ ఎలాంటి ఓట్లు వీళ్ళకి తెలిసిపోద్ది. ఓటు పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందా, ఎలాంటి ఓట్లు పడుతున్నాయి ఏంటి అని చెప్పి. తర్వాత ఏముండదు, రియల్ ఆడియన్స్ ఓట్స్ తగ్గించేస్తారు. ఓన్లీ ఎవడికి పిఆర్ ఉంటే వాడు పిఆర్ వీళ్ళు గుద్దుకుంటాడు, ఎవడు పిఆర్ ఎక్కువ ఓట్లు వేసుకుంటే వాడు అంతే. రియల్ ఆడియన్స్ ఓట్స్ అనేవి ఏ మూలాన ఏ కోసాన కూడా ఉండవు, పనికిరావు కూడా వచ్చిన అలా అయిపోతుంది. బట్ హోప్ వాళ్ళు చేంజ్ అవుతారు అనుకుంటున్నా. లెట్స్ సీ. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మిడ్ నైట్ భాషా గారి ఎలిమినేషన్ తర్వాత లైవ్లో ఏం డిస్కషన్ జరిగిందో ఆ వీడియోతో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.